నానా ఈ వీడియో కనుక నచ్చితే అగ్గిపెట్టి ఒగ్గుపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్. అయ్య బాబోయ్, సబ్స్క్రైబ్ అట చేసేయి, నువ్వు సబ్స్క్రైబ్ చేసేయి. పక్కనే ఉన్న గంట కూడా కొట్టండి రా, అప్పుడే మా వీడియోలు డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి. అయ్య బాబోయ్, ఫోన్ లోకి వచ్చేది అట. వేసేయి, నువ్వు వేసేయి. ఒరే మధు, ప్లీజ్ రా, వద్దురా, నా మాటినరా. గోడ ఎక్కుతుంటే నీ గోలేట్రా. ఆడి మాటలేటి పట్టించుకోకరా మధు, నువ్వు ఎక్కు. ఒరే, ఇప్పుడు పట్టించుకోకపోతే తర్వాత చెట్టుకి కట్టించుకోవాల్సి వస్తుందిరా. కిందటి సంవత్సరం కండతీమలు ఇంకా నా కళ్ళ ముందే తిరుగుతున్నాయి. అయినా మామిడికాయల కోసం ఇంత రిస్క్ ఎందుకురా? పైగా ఎవడిల్లో కూడా తెలీదు, లోపల ఏ కుక్క ఉందనుకో మన పెక్క పీకేస్తుంది. నా మాటిని వెనక్కెళ్ళిపోదాం పదండ్రా. నీకు చేత కాదు దొరికిపోయి మాకు సలహాలు ఇస్తావేట్రా అని అంటున్నాడు రా బల్లిగాడు. నేనెప్పుడన్నాను రా? ఇప్పుడే కదరా నా చెవులో అన్నావు. అవునా, అనే ఉంటానులే అయితే. ఒరే మధు, ఆడితో మనకేట్రా, నువ్వు దూకు. అమ్మా, చీకటి పడితే చెడ్డి గ్యాంగ్ లో బిహేవ్ చేస్తున్నారు కదరా, అసలు ఏమైందిరా మీకు? మొన్నేమో వద్దు వద్దు అన్న ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లారు, మొత్తం కంపు అయిపోయింది. నువ్వు ఉచ్చపోసేస్తే మరి కొంప అయిపోదేటి అని అన్నాడు బుడతగాడు. అరే మధు, సింక్ లోకి వచ్చావా? దుర్మార్గులారా, అందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారు కదరా. అయినా పిరికి పందలకి పులులతో స్నేహం ఏంటో. ఎవడ్రా పిరికి పందా? ఎవడు? నువ్వే, ఇంకెవరు? రే పుడతా. రే, వచ్చిన పని మానేసి గోలేట్రా, పదండి. రే బుడతా, నువ్వు ఆ చెట్టెక్కు. రే బల్లి, నువ్వు ఈ చెట్టెక్కు. మరి నువ్వే చేస్తావురా మధు? ఓరి నా బుజ్జి బుడతా, అందరూ చెట్టెక్కేస్తే కాయలు ఎవడరా ఏరుతాడు? మహేష్ గారు ఉన్నాడు కదరా. ఆటలో అట్టి పండుగ ఆడేట్ చేస్తాడు. పుడతనా కొడక, మా ఆవిడకైతే కొట్టాననుకో తింకి పగిలిపోద్ది. ఆ ఎక్స్ప్రెస్ లేట్రా. రే ఆపండ్రా చిన్నగుంటలాగా, వచ్చిన పని చూడండి ముందు. రే బుడతా, నీలా పిందులకు వస్తావేట్రా, పెద్ద ఒకే. ఒరే ఒరే బల్లి, ఆ చివరిని చూడరా, పెద్ద కాయ ఉంది. ఒరే బుడతా, రైట్ సైడ్ చూడరా, రైట్ సైడ్. నీ చెప్ప రైట్ అంటే లెఫ్ట్ సైడ్ చూస్తావేట్రా, మన ఊరు ట్రాఫిక్ సిగ్నల్ లాగా. నీకు రైట్ అంటే నాకు లెఫ్టే కదరా మధు. సరే సరే కొయ్యు. అవే వేసేయి. ఒరే మధు, క్యాచ్ పట్టు. ఏంట్రా మధు, అన్ని వదిలేస్తున్నావు? కాయలన్నీ పగిలిపోతున్నాయి, సమంగా క్యాచ్ పట్టు. అరే బల్లి, ఆ మహేష్ గడికి ఇప్పుడు ఎలాగిస్తానో చూడు. ఒరే మహేష్, క్యాచ్. నీ అబ్బా, నా మొహం మీదగా మామిడికాయ ఇసురుతావా? క్యాచ్ అన్నాను కదరా. అది నువ్వు ఇసరకు ముందు చెప్పాలరా, ఇసరకు కాదు ఎదవా. క్యాచ్ పట్టినాడు ఎదవా, నేను కాదు. అరే మధు, ఎవడో ఫోటోలు తీస్తున్నట్టున్నారా? అయితే వెళ్ళి పోజులు అయితే. ఒరే, నిజంగా ఎవడో ఫోటోలు తీస్తున్నారా? అవునా, ఎక్కడ్రా? ఒరే మధు, ఆడన్ని అబద్ధాలే. ఆడి మాటలు నమ్ముతావేటి నువ్వు? వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి చెడగొడుతూనే ఉన్నాడు. ఆడు చేసింది ఏట్లేదు కానీ మనకు మామిడికాయల్లో వాటా బొక్క. అనవసరంగా తీసుకొచ్చావు ఇన్ని. అరే మధు, ఆడు ఎన్నెన్ని మాట్లాడుతున్నాడు వింటున్నావా? అడి అమ్మా, ఈడు హట్ అయిపోయినట్టు ఉన్నాడు. ఎరా పడతా, మహేష్ గారిని అంటున్నావు, ఒళ్ళు ఎలాగుంది? తిట్సండ్రా మహేష్, ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? అది కాదురా మధు. ఇక చాలు, నువ్వు నోర్మి. ఒరే బుడతా, నువ్వు ఆ మూటమై. The next day. ఒరే మధు, నాకెందుకో చాలా భయంగా ఉందిరా. ఒరే మేక చుట్టు, కాయలు ఎత్తుకొచ్చిన తర్వాత కూడా కాలకే కత్తేరు మెడ ఉన్నట్టు అలా భయపడిపోతున్నావు ఏట్రా? మనం కోసినట్టుగా ఆ చెట్టుకు కూడా తెలీదురా. ఎందుకు తెలీదు? చెట్లు రాత్రి పడుకుంటాయి కదరా మహేష్. బాగా చెప్పావురా బల్లి. కుళ్ళు జోకులు లేకరా బల్లి నా కొడక. రాత్రి నిజంగానే ఎవడో ఫోటోలు తీసాడు రా, నేను చూశాను. నా మాట నమ్మరేట్రా మీరు? ఏట్రా మధు, ఈ మహేష్ గారితో గొప్ప టార్చర్ అయిపోయింది. మన గ్యాంగ్ లోంచి తీసేయండి. రే మీరు అందరూ ఆగండ్రా, ముందు వెనక్కి వాటాలు వేసుకుందాం పదండి. అవ్వా, మళ్ళీ ఏటయిందిరా అలా మూలుగుతున్నా? రాత్రి బుడతలు కావాలని కొట్టింది ఇంకా తగ్గలేదురా. కొత్త డ్రామా ఏంటి? డ్రామా ఏంట్రా బుడతా? నీకు ఇంకా అర్థం అవ్వలేదా మధు? వాట అనగానే స్టార్ట్ చేసాడు సింపతి గేమ్. ఓ 2 కాయలు ఎగస్ట్రా తీసుకుందామని. అరే ఆడేటో చెప్తున్నాడు, వినండి. అందరూ జాగ్రత్తగా వినండి సారు. రాత్రి సుఖరాజు గారి ఇంట్లో దొంగతనం జరిగింది సారు.
కావున దొంగతనం ఎవరైతే చేశారో వాళ్ళు మర్యాదగా వచ్చి లొంగపోతే పర్లేదు సారు, లేదంటే సుఖరాజు గారి చేతిలో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది సారు. సుఖరాజ్ గారి ఇంట్లో దొంగతనమా? దొరికితే అయిపోయారా వాళ్ళు. కిందటిసారి దొంగతనం చేసిన వాళ్ళకి ఏమైందో గుర్తుంది కదా. ఓనర్ రా, అంటే మీరుండేది కూడా ఆడింట్లోనేరా. అవునా? అవునరా, పరమ సాడిస్ట్ గడాడు. మా ఇంట్లో గోడకి చిన్న బొక్కెట్టినవాడు. అలాంటిది మనందరం కలిసి నిన్న రాత్రి ఆడి ఇంటికి పెద్ద బొక్కెట్టాం. ఈ విషయం గానీ బయటకు వస్తే ఆడికన్నా ముందు మా నాన్నే చంపేస్తాడు నన్ను. ఈడేడుపే తగిలిందిరా మధు మనకి. నానా ఏటయిందా మరి ఇక్కడ ఎందుకు వయసు అలగెడుతున్నావు నువ్వు? వన్య మాస్టర్ వచ్చాడేటి? ఏట్రా నానా గ్యాంగ్ అంతా కూర్చొని గుసగుసలెట్టారు, పైగా ఈ మహేష్ గడు కుక్కెట్టేటి చేస్తున్నాడు. ఏటైంది మ్యాటర్? ఏం లేదు సార్, ఆడు దాచుకొని చిల్లర ఎక్కడ పడిపోయిందంటే ఏడుతున్నాడు. అలాగా నానా, ఈ విషయం తెలుసా మీకు? రాత్రి సుఖరాజు గారి ఇంటికి 5 దొంగతనానికి వెళ్ళారట. 5 ఎక్కడ సార్? మేము 4 కదా. ఒరే బల్లి, నువ్వు నోరు మీద దొరికిపోయేటట్టున్నావు. నానా ఏడు జరుగుతుందా మరి ఇక్కడ? ఈ బల్లిగాడేమో భయపడిపోతున్నాడు, ఆ మహేష్ గడేమో గంట స్తంభంలా గోలెట్టేస్తున్నాడు. ఏటమ్మారా ఈ మ్యాటర్? ఏం లేదు సార్, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. ఎరా మైస్. సరే సరే, ఇదంతా పక్కనట్టు రానా, సరైన సినిమా ఒకటి తీసాను చూద్దరు కానీ రండి. ఇప్పుడు సినిమాలు గట్ట చూసే మూడు లేదు సార్, మాకు బోల్డ్ పని ఉంది. ఊరుకోరా నానా, మొహమాట ఎందుకు? నేను తీసిన సినిమా క్లారిటీ చూస్తే మీకు పెద్ద క్లారిటీ వచ్చేద్దరా నానా. బల్లి, ఈడెవడో చూడు అత్త నీలాగా ఉన్నాడే. అవునరా మధు, ఈ లీడ్ చూడు నీలాగా ఉన్నాడు. ఒరే మహేష్, ఈడు మాత్రం నీలాగే ఉన్నాడురా. సార్ ఎవరు సార్ వీళ్ళు? అత్త మాలాగే ఉన్నారే. ఆహా, మస్తు సేడ్స్ ఉన్నారా నానా నీళ్ళ. మీకు ఎలా కాదురా నానా, అది సుఖరాజే మీకు కరెక్ట్. ఊరుకోండి సార్, సినిమా అన్నారని చిన్న కామెడీ చేసాం సార్. కామెడీలు తర్వాత చేద్దరు కానీ ముందు మోటలో నా వాటర్ సంగతి తేల్చండి. వాటా? ఇది మరీ అన్యాయం సార్. కష్టం మాది, కాయలు మేవా. మరీ చెరుకోటి చేతిలో ఎట్టి చెక్కేస్తున్నారేంటి సార్? మరి మా ఇంట్లో ఆవకాయ పెట్టాలంటే మినిమం 3 ఉండాలి నానా. నానా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, రాత్రి రామాలయంలో భజన కార్యక్రమం ఉంది. ఆ మొక్కల కోసుకొని ఉప్పు కారం పెట్టుకుని వచ్చండి. నాన్న మరీ చెప్తున్నాను, రాకపోతే మాత్రం మహేష్ మామిడి చెట్టు అని CD రిలీజ్ అయిపోద్దా మరి. చూడరా మధు, మూటంతా మోసుకెళ్ళిపోతున్నాడు. సరే పదండి, భజనకి వెళ్ళి సెక్క భజన చేసుకుందాం. ఏమిటి గురువు గారు టెన్షన్ పడిపోతున్నారు? గ్యాప్ వచ్చిందనా ఏమిటి? గ్యాప్ గురించి నాకెందుకురా గాబరా, ఫిల్ చేయడానికి నువ్వు ఉన్నావుగా. ఏం ఫిల్ చేయడం ఏమిటో గురువు గారు, నేను గ్యాప్లు ఫిల్ చేస్తుంటే మీరు పాకెట్లు ఫుల్ చేసుకుంటున్నారు. అయ్యో ఫీల్ అయ్యావేంట్రా? నెక్స్ట్ సీజన్ కి సంభావన పెంచుతాను లేరా. ముందు బయట క్రౌడ్ ఎలా చచ్చిందో చూడు. అయ్యో బాబోయ్, క్రౌడ్ బాగా దండిగా వచ్చారు గురువు గారు. ఆహా, నువ్వు దండిగా అన్నావంటే మన హుండీ నిండిపోయినట్టే. ఇంకెందుకురా చారీ లేటు, పదిలి ప్రారంభిద్దాం. ఏటోరా పడతా, హ్యాపీగా కూర్చొని మామిడికాయలు తిందాం అనుకున్నాను. ఇలా కచేరీల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఏం చేస్తావురా మధు, మనం తినేదాని మీద మన పేరు రాసి ఉండాలంట. మనకు ఆ అదృష్టం లేనట్టుంది. ఈసారి కోసుకునే ముందు కాయల మీద పేర్లు రాసుకోండిరా. ఎట్రా లుక్లు ఎత్తనా? లుక్లే ఇంకోసారి లుక్లు ఇచ్చావునుక జనాభా లెక్కల్లో లేకుండా చేస్తాను. మూసుకొని కచేరీకి పదా, లేట్ అయిందంటే తెర మీద సినిమా పడిపోతాయి. కొబ్బరిసాక గాబరా ఎందుకురా? కూసో ముందు నువ్వే. మీకు దండం పెడతాను, మా నాన్న చూస్తున్నాడు, కూర్చోండి రా. నాయనా, కథ ప్రారంభించే ముందు భక్త మహాశయులకందరికీ ఒక విజ్ఞప్తి. ఎవరన్నా సంభావనలు గట్టా తెచ్చుంటే హుండీలో వేసి కుదురుగా కూర్చోండి నాన్న. కార్యక్రమం ప్రారంభిద్దాం. గురువు గారు మంచి ఫాస్ట్ కొన్నారా మరి, డైరెక్ట్ సంభావనకు వచ్చారు. మరి మా గురువు గారు 2G లా కనిపించిన 5G స్పీడ్ అండి బాబు. ఎలా ఇచ్చాను గురువు గారు? చించేసావరా చారి. సర్లేండి గురువు గారు, లాగ్ చేయకుండా లీడ్ అందుకోండి. లీడు నాదైనా అల్లుకుపోవాల్సింది మాత్రం నువ్వే కదరా. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక చిన్న ప్రశ్న అండి. మన తెలుగు వారు సంవత్సరంలో మొదటగా జరుపుకునే పండగ ఏదో చెప్పండి చూద్దాం. సంక్రాంతి మరి. కరెక్ట్ గానే పప్పులో కాలేశారు సుమి.
మనందరం పొరపాటు పడే విషయం అదే. మనందరం జరుపుకునే పండగ ఉగాది. ఇదెక్కడ నాన్ సింక్ మరి? జనవరిలో వచ్చిన సంక్రాంతిని కాదని ఏప్రిల్లో వచ్చే ఉగాదిని అంటారేటండి గురుగారు మీరు? వీడు క్లాస్ రూమ్ లోని క్వశ్చన్లే, కచేరీలోని క్వశ్చన్లే. ఇంకా నయం నాయన, న్యూ ఇయర్ అనలేదు. సంతోషం. మనలో చాలా మంది ఆంగ్ల సంవత్సరం ఆది నాడు 12 అవ్వగానే ఓ గోళలు పెట్టేసి, ఓ కేకలు పెట్టేసి, మొహాలు నిండా కేకులు పూసేసుకుంటూ, పిచ్చి గంతులు వేస్తూ, కనిపించిన వీళ్ళు కూడా పొంగించేద్దాం పంతులు గారు. అంటూ హగ్గులు ఇచ్చుకుంటారు. అది కాదు మన పండగంటే. మన పురాణాలు శాస్త్రాలు ప్రకారం చూసుకున్నట్లయితే మిగతాది మా చారీ గారు చూసుకుంటాడు. బాగానే తగిలించారుగా. ఉగాదికి యుగాది అనే మరొక పేరు కూడా ఉందండి. యుగాది అంటే యుగానికి ఆరంభం అని అర్థం. మనందరికీ ఉగాది అంటే గుర్తొచ్చేది ఏమిటండి? ఉగాది పచ్చడి. ఇది ఏమాత్రం కలుపుకునే పచ్చడి కాదండి, ప్రత్యేకంగా ఒక దేవుడికి పెట్టే ప్రసాదం కూడా కాదు. ఉగాదికి యుగాది అనే మరొక పేరు కూడా ఉందండి. యుగాది అంటే ఎందుకురా కొట్టావు? అక్కడ ఒక పెద్ద మనిషి గొంతు తీసుకొని నీతి వాక్యాలు చెప్తుంటే ఇక్కడ గురకెట్టుకుని పడుకుంటావా? పనికొచ్చే మాటలు ఒక్కటి వినవేట్రా? చీకటి అయితే మాత్రం సెట్లు ఎక్కిపోతా. నువ్వెందులో దవడాలో తీసుకుంటున్నా? ఇక వాడలేదులే అటిని. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే మన ఉగాది పచ్చడిలో ఉండే రుచులు తీపి, కారం, వగరు, ఉప్పు, చేదు మరియు పులుపు. వీటినే మనం షడ్ రుచులు అని పిలుచుకుంటాం. ఈ ఉగాది నాడు ఈ ఉగాది పచ్చడి తినగానే మనకి ఏ రుచి అయితే మొదట తగులుతుందో ఆ రుచిలాగే ఈ సంవత్సరం అంతా ఉంటుందని ఒక నమ్మకం. అలాగైతే పంతులు గారు నాదో డౌట్ అండి. అవునా? అడగబోయ్. ఏ రుచి తగిలితే ఆ రుచిలాగే సంవత్సరం అంతా ఉంటది అన్నప్పుడు ఆ ఉగాది పచ్చడిని బెల్లంతోనే చేయొచ్చు కదా పంతులు గారు? తీయగా ఉంటది సంవత్సరం అంతా. ఎవడ్రా నాన్న ఈ ప్రశ్న అడిగిన మహాపండితుడు? నేనే గురుగారు, నేనే. పరమ సుంటలా ఉన్నావే. అయినా నిన్ను కాదు నాయన, నీకు పాఠాలు చెప్పే పుణ్యాత్ముడు అనాలి. వాడు ఇంకెంత సుంటో. పరువు తీకు, నోరు మూసు కూర్చో. ఈయన అనవసరంగా పిలిచి నా పరువు పోగొట్టుకున్నాను. బాబు, ఇలాంటి పిచ్చి ప్రశ్నలు కాకుండా మీలో ఎవరికైనా ఏమైనా సందేహాలుంటే అడగండి. మా చారీగాడు బదులు చెప్తాడు. ఏమండి చారి గారు, 2 సంవత్సరాల నుండి కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని మరీ చూస్తున్నాను కోహ్లీ ఎప్పుడు సెంచరీ కొడతాడా అని. ఇంతకీ ఈ సంవత్సరమైనా కొడతాడో లేదో కొంచెం చెప్పండి. ఇది నేషనల్ లెవెల్ క్వశ్చన్ అండి బాబు. ఆన్సర్ చేయడం కాస్తంత కష్టమే. ఇలాంటి పిండాకూడు ప్రశ్నలు కాకుండా ఏమైనా మంచి ప్రశ్నలు ఉంటే అడగండి. ఏట్రమైతే ఇదేదో కిజ్జి పోటీకి వచ్చినట్టు ఉంది. ఎరా ఏడి ఏది ఒకసారి నీ చెయ్యలే ఇవ్వు తప్పనా? ఎందుకు మహేష్? ఇవ్వు తప్పనా? చెప్తాను. ఇదిగో ఈ లైన్ అని చూసావా? నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటావని చెప్తుంది తప్పనా. అవునా? నీకెలా తెలుసు? ఎందుకంటే లైఫ్ లాంగ్ నీ పక్కన ఉండేది నేనే కదా తప్పనా. లవ్ యూ మహేష్. ఐ లవ్ యూ టూ తప్పనా. ఐ లవ్ యూ 3 రా. మరి మేగ్జిట్ ఆల్రెడీ మందిరంలోనే ఉన్నాం కదరా, మళ్ళీ మీ ప్రేమ మందిరం ఎందుకురా మాకు? నాకు తెలియక అడుగుతాను, బోర్ కొట్టదేట్రా మీకు? ప్రతి ఎపిసోడ్ లోని ఏదో సొల్ డైలాగ్ చెప్తావు. ఏట్రా మధు తపన ఏంటో ఊరుకా. సిగ్గనేది ఉందేట్రా నీకే? ఇక తపనా సిగ్గుపడింది చాలే, మీ అమ్మ పిలుస్తుంది వెళ్ళి. ఎంత గుళ్ళేందిరా నీకే? మరి అంత సొల్లెందుకురా? బాబు, కొత్త సంవత్సరం మరో 2 నిమిషాల్లో ప్రారంభం అవబోతుంది. అందరూ ఒకసారి ఇలా వచ్చేస్తే దండం పెట్టుకుని కార్యక్రమాన్ని ముగిద్దాం. ఒరే బుడతా, గంట కొట్టేసారు లేగు. అయిపోయిందా? పదరా వెళ్ళిపోదాం, నిద్ర వచ్చేస్తుంది నాకు. ది ఉగాది డే. అమ్మా పచ్చడి రెడీ అయిపోయిందా? ఆ టేబుల్ మీద పెట్టాను చూడరా. ఇందులో ఇంకొంచెం పంచదార మిక్స్ చేద్దాం. అబ్బా తీయగా ఉంది. దిస్ ఇయర్ ఫుల్ ఆఫ్ షుగర్. నాన్నగారు పండగ రోజు పద్ధతిగా పంచి కట్టారు కదండి, మరి బెల్ట్ ఎందుకు చేతిలా? మీ అమ్మ పచ్చడి చేయడం అయిపోయింది కదరా, ఇప్పుడు నేను చేద్దామని. ఎందుకండి వీధిలో వాళ్ళందరికి పంచుతారా? మీ వన్యే మాస్టర్ ఇప్పుడే ఓ సినిమా పంపించాడు రా. సినిమా? ఏం సినిమా అండి? సుఖరాజు తోటలో చిలక్కోటుడు. నాన్నగారు ఊరా వల్లకాడు ఇంతే రేట్లు ఉన్నాయంటే ఎంత ఖర్చు పెట్టినా సరిపోవట్లేదు. ఆ చాలే అండి, వాళ్ళ కాటుకెళ్ళి ఇంకేం ఖర్చు పెట్టాం, ఉన్నప్పుడే ఖర్చు పెట్టుకోవాలి. మరి లేకపోతే ఏటే, పండగ వస్తే చాలు పండగకి సంబంధించిన సామాన్లన్నీ సెలబ్రిటీలు అయిపోతున్నాయి. అలా అని పండగ చేసుకోవడం మానేస్తాం ఏంటా అండి? తప్పదు కదా. నా వల్ల కావట్లేదే, నేను పోతాను, 10 రోజులు పండగ చేసుకోండి. అదేం మాటలండి పండగ పోటునా? పండగ గురించే మాట్లాడుతున్నాను. ఏటో అమ్మ ఏంతోని. అదిగోండి అక్కడ మామిడికాయలు ఉన్నా, అక్కడ ఆపండి. ఇప్పుడు ఇదెంత చెప్పి బాంబు పేలుతుందో. మీరుండండి, నేను అడుగుతాను. బాంబు నీకు పేలితే ఒకటి, నాకు పేలితే ఒకటి ఏంటి? ఏమ్మా మామిడికాయలు ఎలా ఇచ్చావు? అందరికీ అయితే కేజీ 500కే వేస్తున్నానమ్మా, నీకు కాబట్టి 400కే ఇచ్చేస్తున్నానమ్మా, తీసుకోయమ్మా.
ఏమండి 500 అంటండి 400కి ఇచ్చేస్తుందంట. నాకేం చెవులు దొబ్బేలేదు, విన్నాను. ఇది కదా అమ్మ సంచి పట్టమ్మా. 400 అని చెప్పి మా పేక పట్టిసావు కదా, ఇంకేం పడతాం మేము సంచి. ఏడు బాబు 400కి అలాగే అయిపోతున్నావా? ముందుకెళ్ళు 600 చెప్తున్నారు. చెప్తారు, వాళ్ళ సొమ్మేం పోయింది. కాయ రేట్లు చెప్పమని తోట రేటు చెప్తున్నారు. ఏటే 400కి కొనేస్తావా తోట? ఏ ఊరు నుండి వెళ్ళిపోవచ్చావా మా సంచి ఊపుకొనే? మాది ఈ ఊరే, నువ్వే తట్టు ఊపుకుని వేరే ఊరు నుంచి వెళ్ళిపోచ్చావు. అయితే ఎంత ఇస్తావు? అయితే చెప్పు. 150 ఇస్తాను, 2 కేజీలు వేసి. వాళ్ళ అమ్మో ఇదేడదమ్మా ఇది. ఇంకెందుకు ఆ 150 కూడా నువ్వే ఉంచుకొని తట్టట్టుకు వెళ్ళిపో. ఏమే సంచి దానికి ఇచ్చేయే, తట్టపట్టుకు వెళ్ళిపోదాం. గొప్పటి పేరు మీద దొరికింది. ఊతిగా వస్తే వాళ్ళ కాడ మీద కూడా ఇల్లు కట్టించినట్టుగా ఉన్నాడు. తట్టట్టుకు వెళ్ళిపోతాడు. పండుకనే మొకమేనా బాబు నీది? ఇది పండమ్మే మొక్కమేనేటి, అయినా ఇవి కాయలు. ఏవే చూడవే మామిడికాయ కనిపెట్టినాడు వచ్చాడు. పండుకాయ సెత్తడట అయినా. ఏమండి వీళ్ళతో గొడవలు ఎందుకండి, కొనుక్కుని వెళ్ళిపోదాం పదండి. డబ్బులు చెట్టుకు కాస్తాయి అనుకుంటున్నావేటి? చెట్టుకు మామిడికాయలు కాస్తాయి, డబ్బులు కాదే. 2 మామిడికాయలు కొనడానికి ఎంత ఆలోచిస్తున్నాడు? ఎలాంటి వాడితో ఎలా కాపురం చేస్తున్నావు అమ్మా నువ్వు? నా కాపురం గురించి నీకెందుకే? కేజీ 400 రావాలమ్మా రావాలే. ఏం మాట్లాడుతుంటే అరుస్తున్నావేటి? కొన్నోళ్ళతోనే మాట్లాడతాం మేము, మాకెందుకు టైం వేస్ట్. గురువు గారు ఏటిలాగా మామిడికాయలు కొనడానికి వచ్చారా? అవునండి. ఇక్కడైతే కేజీ 600కి అమ్ముతున్నారు. మా షాప్కి వచ్చేయండి, 500కే ఇచ్చేస్తాను. మంచి కాయలు. మీరే ఉంచుకోండి. ఇక్కడ 400కి అమ్ముతుంటే 500కి ఇచ్చేస్తాడట. ఏమే నువ్వు బండి ఎక్కే. ఏమండి మరి రేపు ఉగాది పచ్చడికో పచ్చళ్ళే గిచ్చలేడు చెప్తున్నారు, బండి ఎక్కే. ఉగాది రోజు మామిడికాయలు కొనుక్కోకుండా ఇంటికి వచ్చేయటం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇదిగో నువ్వు కొనుక్కోకు, నీకు కావాల్సిన మామిడికాయలే కదా, ఎలాగైనా సెట్ చేస్తాను. బాబా బాబా ఈ కంత్రి గడికి అప్ చెప్తే ఏదో కంత్రి పనైనా చేసి తీసుకొచ్చేస్తాడు మామిడికాయలు. చిన్న వేలమేసి గేలమేసేద్దాం వీడికి. రే మధు బాబా ఏం నాన్నగారు? ఇప్పుడు నేను చెప్పిన పని చేసావనుకో, రేపు నీకు సర్ప్రైజ్ రా. ఈయనకి నన్ను ఎప్పుడు సర్ప్రైజ్డమే తెలుసు, సర్ప్రైజ్లు ఎత్తానంటున్నాడు ఏంటి? సర్ప్రైజా? ఏం సర్ప్రైజ్ నాన్నగారు? ముందు నేను చెప్పే పని చేస్తానని చెప్పు, అప్పుడే నీకు సర్ప్రైజ్. చెప్పండి నాన్నగారు. కేంద్రయంతో పాటు సైకిల్ వేసుకుని వెళ్ళి చందమామని తెచ్చేయాలా? చీపురు కట్ట పట్టుకుని విజయనగరం మొత్తం తుడిచేయాలా? పెద్ద చెరువును వైజాగ్ బీచ్ తో కలిపమంటారా? చెప్పండి నాన్నగారు, ఏదైనా చేస్తాను. పోనీ బాత్రూమ్ ఏమైనా కడగమంటారా? తెల్లగా వచ్చేద్ది. ఒరే ఎదవా, ఏం చేసే ఎక్కర్లేదు. మరి ఇంకేం చేయమంటారు నాన్నగారు? నువ్వేం చేస్తావో తెలియదు గాని పొద్దున కల్లా నాకు మామిడికాయలు కావాలి. హౌ సిల్లీ యూసే. ఇంత చిన్న కోరికే నాకు సర్ప్రైజ్ ఇస్తున్నారా? సరే సరే సరే, ఎన్ని బస్తాలు? రేయ్ బస్తాలేం అక్కర్లేదు, ఓ 4-5 కాయలతే చాలు. చూస్తారు కదా నాన్నగారు, రేపు పొద్దున కల్లా 10 బస్తాల మామిడికాయలతో మీకు అభిషేకం చేయకపోతే నా పేరు మధుసూదనే కాదు. సర్ప్రైజ్ పట్టుకొని నన్ను సర్ప్రైజ్ చేయడానికి రెడీగా ఉండండి. వెళ్ళొస్తా. కాదు కాదు, బస్తాలతో వస్తా. రేయ్ ఏడెతుకుతున్నావురా? బ్లెస్ మీ డాడీ. ఓరి రేసాలు. ఒరే పిల్లి పిత్తూరు నాటుకుంటలో ఎందుకు ఏటని అడగకుండా మన గోగల్ షాప్ కొన్న ప్లేస్కి వచ్చేయండి. బుడతా ఏంట్రా ఆడు ఒక్కడే కూర్చొని లెక్కలు వేసుకుంటున్నాడు? ఎవడెవడికి ఎంత ఇవ్వాలో రాసుకొచ్చినట్టున్నాడు రా. నా 300 వచ్చేస్తాయి ఇవాళైతే. పద ఒరే మధు ఇచ్చేస్తావా? ఉండరా. ఒరే బుడతా వడ్డీ కలుపుతున్నట్టున్నాడు రా, 1 నిమిషం ఆగు. లెక్క ఫైనల్ అయిపోయిందిరా. అయితే ఇచ్చిరా మధు. ఏటిచ్చేయాలరా? ఇంకా కొయ్యలేదు. కొయ్యడం ఏట్రా? రేపు ఉగాది కదా, ఈ సంవత్సరం కాయలు ఎవరి తోటలో కొయ్యాలో ప్లాన్ గీసి మిమ్మల్ని పిలిచాను రా. నువ్వేట అడిగేస్తున్నావు? ఒరే మధు, నువ్వు పెన్ను పేపర్ పట్టుకొని లెక్కలు వేసేస్తుంటే వీడికి ఇవ్వాల్సిన 300 ఇచ్చేస్తావేమో అని పరిగెట్టుకుంటూ వచ్చాడు రా బుడతడు. ఒరే బుడతా, ఎందుకురా గతాన్ని అలా గుణపంతో తవ్వుతూనే ఉంటావు? కప్పెట్టి వదిలేయచ్చు కదా. నువ్వు ఇచ్చేస్తే నేనెందుకురా తవ్వుతాను? రే దయచేసి డిస్టర్బ్ చేసి టాపిక్ డైవర్ట్ చేయకు. ప్రస్తుతానికి ఫ్లోలో ఉన్న ప్లాన్ ఫాలో అయిపోండి అంతే. ఎందుకే మహేష్ గడ ఎక్కడ? ఇంకా రాలేదురా మధు. ఇలాంటి ఆటలు కాడ రాకపోతేనే మంచిదిరా బాబు. అదేంట్రా బుడతా అలాగంటున్నావు? మహేష్ గారు వింటే ఫీల్ అవుతాడు. ఆహా, ఆయన తీసుకెళ్తే మనం ఫీల్ అవ్వాలి. పోయిన సంవత్సరం ఏం జరిగిందో గుర్తులేదా? ప్లాన్ మొదలెట్టినప్పటి నుంచి ఏడిపే మిగిలింది చివరికి. ప్లాన్ మనం వేస్తే పండగ పచ్చడి వన్యమేస్టర్ చేసుకున్నాడు. ఆయన్ని దూరం పెడితే దరిద్రాన్ని దూరం పెట్టినట్టే. ఆడు లేడని డల్ అయిపోద్దు. ఆడు లేకపోతేనే చక్కగా 3 వాటాలు వేసుకొని ముగించవచ్చు. కొట్లో వ్యాపారం చేసి బాగా కమర్షియల్ అయిపోయాడు రా బుడతాడు. నా 300 ఇచ్చి అయితే పొగుడుతున్నాను రా బుడతా. ప్లాన్ బానే ఉంది కానీ మహేష్ గారికి చెప్పకుండా చేస్తే ఫీల్ అయిపోతాడేమో రా. అలాగంటావా? మనం వెళ్తున్న దారిలో మాట వరుసకో మాట అడిగి వెళ్ళిపోదాం రా. ఆడు ఎలాగో భయంతో రానంటాడు. మనం కూడా ప్లాన్ ప్రకారం రెండోసారి అడగకుండా బాయ్ చెప్పేద్దాం.
ఈడేట్రా కమర్షియల్ కరివేపాకులా తయారవుతున్నాడు. ఏటి సరేనా? సరేరా బుడతా. కానీ ఈసారి ఏ తోట అయితే ఈజీగా ఉంటదంటావు? ఒక రాజు తోట కుక్కలు ఎక్కువ, రంగరాజు తోట దెయ్యాలు ఎక్కువ, ఫైనల్ గా పైడి రాజు తోట నేను చెప్తాను రా మధు, రిస్క్ ఎక్కువ. తుసుకేం కాదు, కాయలు ఎక్కువ. అక్కడికే వెళ్దాం పదండి. సరే మైసే, ఏట్రా సరదాగా? బాబుని పిలుస్తాడు, బాబు వచ్చాడేట్రా. ఇంకా మిమ్మల్ని పిలుద్దాం అనుకున్నా సరదాగా, ఈ లోపల మీరే వచ్చారు సరదాగా. ఇటైంది అంకుల్, మన మహేష్ గడ ఏమైనా చేసుకున్నాడా? ఆడక్కడే ఏం చేస్తాడ్రా సరదాగా? సింగిల్ గా బోల్డ్ చేసుకోవచ్చే. ఏదన్నా చేస్తే మీరందరూ కలిసే చేయాలిగా సరదాగా. ఆ పని మీద ఉన్నాం అంకుల్ సరదాగా. సరే గాని నేను మీ నలుగురికి ఓ పని చెప్తాను, మీరు అందరూ ఆ పని చేస్తారనుకోండి, నేను మీ అందరినీ సరదా పెడతాను సరదాగా. ఇప్పుడు కాంపిటీస్ కితకతలు కాదు పెడతారేంటి? లేదురా సరదాగా, రేపు పండగ కదా, ఊర్లో ఎక్కడ చూసినా పోగిరిగాళ్లే. మన మంచితనంతో తోటకి కంచేయకుండా వదిలేసాం సరదాగా. ఆ మంచిని చూసి పోయిన ఏడాది అందరూ కలిసి ముంచేశారు సరదాగా. అందుకే తోటలో పూత కాయలు కొమ్మలు కంగాలు అవ్వకుండా మీ అందరినీ కాపలా ఉంచుదాం అనుకుంటున్నాను సరదాగా. పొద్దున్నేసి ఎవడ మొహం చూసామో ఏటో, ఎవరికి కనిపించకుండా కాయలు కొట్టేద్దాం అని మనం వెళ్తుంటే ఆ కాయలే మన దగ్గరకు వచ్చాయి కదరా. నిజమేరా మధు. దొంగోడి చేతికి తాళాలు గుర్తి ఇచ్చినట్టు తోటను మన చేతిలో పెడతాడు అంకుల్ సరదాగా. ఒరే ఏం మాట్లాడుతున్నారా మీ ఇద్దరు? అది మన మహేష్ గడి తోట కదా. ఒరే బల్లి, ఏదో పని చేస్తున్నప్పుడు ఎతిక్స్ చూస్తే ఎదగలేమరా. ఆ తోట మహేష్ గడిదని నీకు తెలుసు, నాకు తెలుసు, మహేష్ గడి తెలుసు. ఆ తోటకు తెలియదు కదరా. నిజమేరా, కానీ ఆడుంటుండగా ఎలా కోస్తాంరా? నువ్వు ఆయన తోటలో 10 నిమిషాలు పక్కకి తీసుకెళ్తే ఆ 10 నిమిషాల్లో 10 మూటలైనా చక్క పెట్టేస్తాం. ఒరే ఆడికి గాని తెలిస్తే ఫీల్ అవుతాడేమోనరా. ఫీల్ ఆడికన్నా ఎక్కువ నువ్వు ఫీల్ అయిపోతున్నావు. ప్లాన్ లో ఉంచాలి, తీసేయాలా? వద్దొద్దు, ఉంటాను. సరే మూసుకొని పదా. ఏట్రా మ్యాటర్ చెప్తుంటే అందరు మధ్యలోనే మాయమైపోయారు సరదాగా. పాపం మీరు ఎంతో ఇష్టంగా పెంచుకున్న తోటకు కష్టం వస్తే మా వంతు కృషి చేసి కాపాడదామని చర్చించుకుంటున్నాం అంకుల్. ఇప్పుడు చర్చకెందుకురా మధు? అబ్బా నోర్మి. మేం కూడా రెడీరా మహేష్. వీళ్ళందరూ ఎక్కడ చేస్తున్నారు రెడీ? నీతో పాటు తోటలో కాయలకి కాపలాకి వస్తున్నారా సరదాగా. వీళ్ళందరూ ఎందుకు రెడీ? నేను ఒక్కడ సరిపోతుంది కదా. ఒరే బాబు, నువ్వేమైనా మాయాద్వీపంలో ఒంటికని రాక్షసుడు వేటి? నిన్ను చూసి అందరూ భయపడి వెళ్ళిపోవడానికి. ఒక్కడవే ఉన్నావని చూసుకొచ్చారనుకో, నేనుండగా కాయల్ని ఎవరు కొడతారా? నేను అన్నది కాయల్ని కాదు, నిన్ను. ఒరే పొట్టు పొడతా. ఒరే మహేష్, నువ్వు ఇలా రారా సరదాగా. ఏంటండి వాళ్ళందరికి ఎందుకు చెప్పు? బయటోళ్ళు ఒక ముగ్గురిని నీకు తోడుగా అక్కడ పెడదామంటే 1500 అడుగుతున్నారు సరదాగా. ఒక్క రాత్రికి 1500 ఎందుకు చెప్పు? అదే ఈ ఎదవలనుకో 2 కాయలు ఇచ్చేస్తే పడుంటారు సరదాగా. నీకు కూడా టైం పాస్ అయిపోద్ది సరదాగా. ఎలాగుంది నా మాస్టర్ ప్లాన్ సరదాగా? సూపర్ డాడీ. వాళ్ళు చెప్పింది కూడా నిజమే కదా మహేష్ సరదాగా. ఒకరికొకరు తోడుంటూనే తోటకు కూడా కాపలా కాసేయచ్చు సరదాగా. ఆ మహేష్ గారి ఫేస్ చూస్తుంటే ఆడికి ఇష్టం లేనట్టు ఉంది అంకుల్. ఎవరైనా కాయలు కోస్తే మేమే కోస్తామని చెప్పేసేలాగా ఉన్నాడు. ఏ పడతా ఓవర్ యాక్షన్ చేసింది చాలు, పదండి వెళ్దాం. ఎలా తన్నాడే? జాగ్రత్త రా సరదాగా. ఏమన్నా అవసరం ఉంటే ఫోన్ చేయండి సరదాగా. సరే అంకుల్, నైట్ వచ్చినప్పుడు బిర్యానీ తెచ్చండి సరదాగా. చారుని 2 ఒడియాలు వేపేస్తే సరిపోయిద్ది, మేమిద్దరమే కదా. ఎవరు నాన్నారే నువ్వు? వెళ్ళిపో మీ ఇంటికి వెళ్ళిపో. ఎవరు నాన్న నువ్వు? నీ మంగళసూత్రాన్ని. ఈ వేషం ఏంట్రా నాన్న, గజ దొంగలాగా ఉన్నానా? గజ దొంగలాగా ఉన్నానా? అయితే ఇంకేం క్వశ్చన్లు అడక్క మరి. రేపు పొద్దున్నే మామిడికాయలతో వస్తాను, కోసుకుంటూ మాట్లాడుకుందాం. ఇల్లు తండ్రి రానా? సుఖీ బాబా. ఇదేరా మా తోట. మాకు తెలుసులేరా. నీకెలా తెలుసురా? మీ నాన్న ఏ విషయమైనా ఇద్దరికే కదా చెప్తాడు. ఇద్దరికా? ఎవరికి? అడిగినోడికి అడగనోడికి. నిజమేరా మధు, మొన్న మధ్య మా నాన్న వెళ్తుంటే ఆఫీస్ మరి చూపించాడట ఏటి తోటని. అందుకే నేను మీతో రానన్నాను. నీకంత ఇబ్బంది ఉంటే నువ్వు ఇంటికి వెళ్ళిపోరా, మేము లోపలికి వెళ్తాం. ఒరే బుడతా నిన్ను. ఒరే మన తోట కాపలా కాయడానికి వచ్చావురా, తగులాడుకోవడానికి కాదు. పదండి లోపలికి వెళ్దాం. కరెక్ట్ చెప్పావురా బల్లి. మాట మాత్రం మంచి టెంప్టింగ్ ఉంది, పదండి. అరే మైసూ, మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటది అంటావురా తోట? దగ్గర 2 ఎకరాలు ఉంటదమ్మా. దగ్గరట 2 అంటే దగ్గరగానే ఉంటాయి. 2 ఎకరాలంటే తెల్లారులు తిరగాలైతే. ఒరే తెల్లారులంటే నా వల్ల కాదురా బాబు. అయితే తిరక్కరా, వాటాలు మేము ఇద్దరం వేసుకుంటాం. అయితే ఒరే ఏట్రా వాటాలు అంటున్నారు? మీ తోట వాటం బాగుందని చెప్తున్నాను బుడతడు గారా. ఒరే వాటం అంటే ఏట్రా మధు? పాలిథిన్ కవర్ మొహం వేసుకొని కవర్ చేయడం కూడా రాదు ఏదో. పదా
కాపలా కుక్కలు లేవని కన్ఫర్మ్ చేసుకున్నాకే కదరా నాన్న ఈ తోటలో కన్న వేయడానికి వచ్చాం. మరి ఇప్పుడేటం మరి మామిడి చెట్ల మధ్యన మురుగుతున్న సౌండ్ వస్తుంది. రుపుతేరా మస్తానా కోరుకుంది ఇస్తానా. ఇలా కుక్కలకైనా కాస్త కనికారం ఉంటది కానీ ఈ నా కొడుకులు మాత్రం చాలా హానికరం మరి. ఈ గెటప్ లో గానీ వీళ్ళకి గానీ దొరికామంటే వీధిలో వీరంగా వాడతారా మరి. అర్జెంట్ గా దొరికిన కాయలు దొరికినట్టే కోసుకుని గాముగా ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోలే. ఒరే మధు తోట కాయలతో ఫుల్ నిండిపోయింది కదరా. ఉండరా బుడతా వాటాలు కూడా ఎక్కర్లేదు వాటేసుకుని పట్టుకెళ్ళిపోవడమే. రే బుడతా ఆగరా కొంచెం గ్యాప్ ఇవ్వ కోద్దాం. నేనెక్కడ కోసాను రా అదే పైనుంచి పడింది. ఈ లీటర్ నాన్న చుట్టుముట్టి సరే ఇప్పుడు ఏం చెయ్యాలి. ఐడియా రా నాన్న. ఒరే మధు కుక్క చెట్టు ఎక్కినట్టుందిరా అదే తెంపిసినట్టుంది. ఒక్క తెంపిందా అయితే ఓకేలే. ఎవరలారా కుక్క చెట్టు ఎలాగ ఎక్కుతారా. సౌండ్ ఎఫెక్ట్ మార్చాలి. ఒరే మధు కుక్క కాదురా ఆవులాగా ఉంది. సాధు జంతు సాదాగా ఎక్కుంటది. ఒరే పిచ్చినా కొడకలారా ఆవేళకి ఎక్కుతుందిరా చెట్టు. పాయింటే ఈ మేక చుట్టు కూడా కనిపెట్టేస్తున్నాడు. ఈసారి అటు ఇటు కాకుండా గుర్రం సౌండ్ చేద్దాం. రే మైసే గుర్రం ఎక్కిందిరా. ఎంత రాత్రి పూట గుర్రం మా మామిడి చెట్టు ఎక్కింది అంటే గుర్రం సౌండ్ వస్తుంది కదా అని. ఒరే చెత్తనా కొడకల్లారా మీకు ఇంకా అర్థం కావట్లేదే. ఎవడో సంచెట్టుకొని పైకి ఎక్కాడు. మనకు అర్థం కాకుండా నేషనల్ జోగ్రఫీ సౌండ్లన్నీ వేస్తాడు పైనుంచి. ఈ రోజు ఆడి పంచి ఊడిపోలు రెండో దించుదామని. ఓపెన్ రా బాబు దిగిపో అమ్మా చూసాం. రే గట్టిగా ఓపెన్ రా. బాబు మ్యాంగో మ్యాన్ ఆకులు కాదు నువ్వు దిగాలమ్మా. కుదరా నాన్న ఓపెకండి రే. అంత గట్టి కూపెత్తనట్టు నాన్న. లుంగిలో ఉన్న మామిడికాయలతో పాటు అన్ని కాయలు తయారుకోలేక ఉన్నారా నాన్న. ఏట్రైడు ఎంత ఊపినా పడట్లేదు. చెట్టుని గట్టిగా వాటేస్తున్నట్టున్నాడు రా గట్టి కూపండి. పడ్డరా కాయలు కూడా పడ్డారా సైడ్ చేసేయండి. కట్టండ్రా నా కొడుకుని చెట్టుకి కట్టండ్రా. మరి మైసే ఈయన మన ఊర్లో ఎక్కడ చూసినట్లేదురా. మరి ఇవన్నీ మాత్రం మేకప్ వేస్తే ప్రపంచంలో ఏ మేకప్ ఆర్టిస్ట్ గుర్తుపట్టలేడు నాన్న. పందిలాగా ఉన్న బానే పైకి ఎక్కాడురా. మరి ఏటనుకున్నారు నాన్న మామూలుగా ఉండదు నాతోనే. మనం అనిపిద్దాం లేరా. ఇగోండి అంకుల్ గారే చెప్పండి మీ పేరేటి మీ ఊరేటి ఈ టైంలో ఈ తోటలో పనేటి. చెప్పేస్తారేట్రా నాన్న. ఇలా స్మూత్ గా అడిగితే చెప్పేస్తారేట్రా నాన్న. చెట్టు కేసు కట్టిన తర్వాత కొంచెం వైలెన్స్ ఉండాలి. అలా అడిగితే ఆడింది చెప్తాడు మరి కొంచెం వైలెన్స్ ఉండాలి. నా మైండ్ వాయిస్ ఇండిసైడ్ అయ్యి కొంపతీసి. ఒరే బల్లి ఆ కర్ర అందుకోరా. వైలెన్స్ 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 ఐ డోంట్ లైక్ ఐ అవాయిడ్ బట్ వైలెన్స్ లైక్ మీ 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 మీ. నానా కొడకరా మీరు ఎన్ని కొట్టినా తట్టించుకోగలరా నానా నేను. ఒరే మహేష్ గడు ఏట్రా ఎంత వైలెంట్ అయిపోతున్నాడు. మనం కూడా ఆడ తోటలోకి దొంగతనానికి వచ్చామని ఆడికి తెలిస్తే. రే నువ్వు ఆగ్రా పడతా నేను చూసుకుంటాను కదా. రే మైసే అలా ఒక పాట దగ్గర గుద్దేస్తే మిగతా పాటలని ఫీల్ అవుతారా. నువ్వు ఇలా వెనక్కి వచ్చి నేను చెప్తాను. ఈడేటర్ నాన్న పైనుంచి కింద వరకు స్కాన్ చేస్తున్నాడు. ఈడ ఆడికన్నా కోతినా కొడుకు ఎక్కడ గుద్దేస్తాడు ఏటో. నాన్న మధు నీకు చాక్లెట్ ఇస్తాను చూసి కుద్దురా నాన్న. ఏంటి అంకుల్ మా వాడు అని గుద్దాడు. అమ్మ అయ్యా అన్నాను కూడా ఇష్టపడట్లేదు నువ్వు. నొప్పి పెట్టలేనట్టుందిరా. దొంగ కదా దెబ్బలు తిని అలవాటు అయిపోయి ఉంటది. ఈ అంకుల్ కొంచెం డిఫరెంట్ గా ఏదైనా ట్రై చేద్దాం. నువ్వు చేసిరా. జస్ట్ వెయిట్ అండ్ సీ మ్యాన్. ఒరే ఏట్రైడు తొప్పల్లోకి వెళ్తున్నాడు. అర్జెంట్ ఏమోరా. ఒరే మధు మా తోటగట్ట కంగాలు చేసిరా బాబు. కుళ్ళు జోకులు ఆపండ్రా. ఇద్దరు సీ అంకుల్ ఇదేటో తెలుసా దూలగొండ. నీ లుంగి లైట్ గా పైకెత్తి దీన్ని కింద నుంచి పై వరకు పామేననుకో దొరదెక్కిపోద్ది. పామేద్దాం ఏంటి. నువ్వు పామిరా. ఇదేం తోలరా నానా. నానా వద్దురా నానా రాయకు రే. పసుపు చందనం గుణాల కలియక ఆకులతో చర్మానికి ఎంతో దొరదిచ్చే దూలగొండ. నానా దొరదేస్తుందిరా నానా. ఏట్రా ఎంత దూలగొండ ఆకు రాసిన తర్వాత కూడా ఏమీ అనట్లేదు ఇడు. ఇడు మనిషినో లేక దొంగ రోబోట్ అంటావా. ఏమో అదే డౌట్ ఉంది. ఎంత సౌండ్ కూడా చేయట్లేదు ఏంటి. సౌండ్ బయటకి వినిపిస్తే మీకు దొరికిపోతాను కదరా నానా. నా లోపలికి వచ్చి చూడండి ఎలాగుందా. అబ్బే ఒరే మధు ఇలాంటి ఆకులు బోల్డ్ చూసినట్టున్నాడు రాడు. ఏం పని చేయలేదు. ఒరే మీరు ఇలా రండిరా నేను ట్రై చేస్తాను. ఒరే నానా నువ్వేం కొత్త ప్రయోగం చేస్తావురా నానా.
అంకుల్. మా మధుగాడు మీకు దూలగొండకు రాసే టైంలో నేను సైడ్కి వెళ్ళి మీకోసం కొన్ని సేకరించుకొని వచ్చాను. ఏటమ్మా రే అవి? నేను కొట్టు నుంచి తెచ్చుకున్న ఈ బెల్లం ముక్క, ఆ చెట్టు పొదల్లోంచి తెచ్చిన కండచేములు. మీ లుంగిని ఇలా కొంచెం ముందుకు లాగుతానేటి అనుకోకండి. అమ్మడి అమ్మ, పెద్ద ప్లాన్ వేసాడు బుడతాడు. ఒరే నాన్న, కండసేమలు కట్టలేదత్తవా, దారుణంరా నాన్న ఇది. నేను వేసింది మామిడికాయలరా నాన్న, మామిడి తోట వేస్తున్నంత శిక్ష చేస్తున్నారు. టైటిల్ కండచేములు ది హోమ్ కమింగ్. వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంకుల్, పంచులోకి వెళ్ళిపోండి. అంకుల్ పంచులో కాంగ్ వర్సెస్ గాడ్జిల్లా ఫైటరా. రే ఎలాగుంది? ఓవర్రా పడతా. నానా నానా కరిచేస్తున్నారా నానా? బుడతా, కనసేమలు కూడా అంకుల్ కన్ను నేటి చేయలేకపోయావంటావా? అది ఎలాగుంది? సౌండ్ ఏట్ లేదు మరి. ఒరే ఇలా కాదురా, రక్తపాతం జరగాల్సిందే. మీరందరూ అడ్లేగండి. బలిడికేటి ఎంత ఉప్పు వచ్చింది? ఇదేంటో తెలుసా? నా మొలతాడుకున్న పెద్ద పిన్నీసు. దీంతో కస 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 కస. ఒరే పిన్నీస్ తో గుచ్చినా ఏం అనట్లేదేట్రా? రాడు తేరిపోయిన గజ దొంగలాగా ఉన్నాడు రా. ఒరే నానా, మీరు డిగ్రీ పూర్తి చేస్తారో లేదో తెలియదు కానీ నా మీద 3rd డిగ్రీ ప్రయోగించేస్తున్నారు కదరా నానా. ఏరా ఏడ్ చేస్తున్నారా సరదాగా? డాడీ ఇప్పుడే మన తోట నుంచి కాయలు దుబ్బుకెళ్ళిపోతే ఓ దొంగ దొరికాడు డాడీ మాకు. ఆయన పట్టుకొని చెట్టుకి కట్టి పొలబుడిచేస్తున్నాం. ఒరే ఒరే అలా చేయకండి రా సరదాగా. ఆడు పోయాడనుకో మళ్ళీ మన మీదకి వస్తుంది సరదాగా. ఆడి కట్లిప్పేసి కాయలు తీసుకొని ఆడిని వదిలేని చెప్తాను సరదాగా. అలాగే డాడీ. మా డాడీ వదిలేమంటున్నాడు, కట్టిప్పాను. ఒరే ఇంకొంచెంసేపు వైలెన్స్ చేద్దాం రా. నేనేమన్నా వైలనేటర్ నాన్న, ఎంతలా వాయించేస్తున్నారు. మా డాడీ వద్దన్నాడు రా, వదిలేండి. బతికిపో పో పో పో. ది ఉగాది మార్నింగ్. శ్రీ శోభకృత్ ఉగాది సంవత్సర పంచాంగాన్ని మనం ఒరే మధు, ఇదిగోరా ఉగాది పచ్చడి. చూసావాటమ్మా, ఈ మధుగాడు వెళ్ళి మామిడికాయల మీద పడతా గానీ మన ఇంట్లో ఉగాది పచ్చడిలో మామిడికాయలు పడవ. ఈ విషయం మాత్రమే మీ ఆయన నన్ను పంపించాడు మామిడికాయలకి. మా ఇద్దరికి ఏమన్నా నువ్వు దగ్గరుండి పెళ్లి చేసావేట్రా? మీ ఆయన అంటున్నావు? నాన్నగారు మీ ఆయన అనలేదండి, ఆయన అన్నాను. ఎదవేషాలు వేయకు. చూడు నాన్నగారు. నాన్నగారు నిన్న మామిడికాయలు తెస్తే సర్ప్రైజ్ ఇస్తానన్నారు. మర్చిపోయాను రా. ఇదిగో నాన్నగారు కళ్ళు మూసుకోమంటారా? అంత అక్కర్లేదులే. ఇదిగో మొన్న మిల్లులో మా మేనేజర్ గారి బర్త్డే అయితే అందరికి ఆశా చాక్లెట్లు పంచాడు. అదే నీకు ఇద్దాం అనుకున్నాను. ఆశా చాక్లెట్ సర్ప్రైజ్ అని ఎంత ఆశ పెట్టారు నాన్నగారు? కంటికాయలు అయిపోతే మీకు. మేము నీ మీద పెట్టుకున్న ఆశల కన్నా ఈ ఆశ పెద్దదేం కాదులేరా. అయ్యో దేవుడా, అయ్యయ్యో దేవుడా, ఎంత పని అయిపోయింది నాయనో. బాధ నాదైతే ఏడు బయట అనిపిస్తుంది. లెక్కల మాస్టర్ చూడుకుందాం మక్కలు ఎరగొచ్చారు కదరా నాన్న. అయ్యయ్యో కర్రసాం నేర్చుకుని మూలన్న ముసలిదాని మీద ప్రతాపం చూపించినట్టు మా ఆయన దొరికాడేంట్రా మీకు? మీ జిమ్మడా, మీ చేతులు పడిపోను, మీ కాళ్ళు పడిపోను, మీ కళ్ళు పోను. నానా భాగ్యం, వాళ్ళు గుంటలు మాత్రమే చింపొదిలిసారా నానా. నువ్వు ఇప్పుడు ఊరందరి ముందు దొరుకుడు దండరేసి ఉన్న డైర్ కూడా ఓడ తీసి పరువు మొత్తం తీసి కమ్మరే. ఊరుకొని అన్నారే, నీకేం తెలీదు. పాఠాలు చెప్పారు నీకు, ఏ పార్టీ వదులుకుంటే కొల్లబొట్టారు కదరా నాన్న. నిన్న మొన్న దాకా బంగిన పిల్లగా ఉంటే చూడు, చీకేసిన రసల్లా చేస్తారు కదరా నాన్న నిన్ను. ఇంత కరుణామయుడి మీద ఇంత కరుణ కూడా చూపించలేదు ఎదవులు. ఎవడు బాబు ఆ కరుణామయుడు? చలికాలంలో చలితో వణికిపోతున్న వాళ్ళకి తడి దోపటించి కప్పుకోమన్న రకం ఆడు కరుణామయుడు. నానా భాగ్యం, ఆ వాకిట్లో వాగుడు ఆఫీస్ వంటింట్లోకి వచ్చిరా నానా. నీకు వాళ్ళకి జనాలు అందరూ నేను పోయానేమో అనుకుంటారు. నన్ను కొట్టిన వాళ్ళు ఏ చేతపడి చేసిన నిమ్మకాయలు మిరపకాయలు తొక్కి మంచాన్ని పడిపోతారులే. నువ్వు లోపలికి వచ్చి చెప్తాను. నువ్వు ఉండరా నాన్న. ఏమండి ఏమైంది? రాత్రేమో రయ్యమంటూ బయటకు వెళ్ళిపోయాడు, పొద్దున్నేమో వచ్చి ఇంట్లో పడిపోయాడు. కాటికొండలకు కన్నాళ్ళు ఎట్టినట్టు ఒళ్ళంతా పిన్నిసులతో గుచ్చేశారు. ఒళ్ళంతా బెల్లం రాసి చెప్పుకోలేని చోట్ల కంచెంలో వదిలేశారంట గదవలు. దయ లేకుండా ఒళ్ళంతా దోలుకుంటాకి రాశారంట. గరుడు పురాణంలోని సెక్షన్లన్నీ గుర్తుపెట్టుకుని మరి గుద్దీశారు కదా నాన్న. రే వాళ్ళు చేసినప్పుడు కన్నా నువ్వు ఇదిలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నాకు ఎక్కువ బాధగా ఉందిరా నానా. ఒరే మహేష్, అంటే మనకి రాత్రి దొరికింది. ఇంకెవడు ఆడే? ఒరే మనం అంత చేస్తుంటే అమ్మారయ్యన ఆవులంత తీసినా గుర్తుపెట్టేసేవాళ్ళం కదరా వన్య మాస్టర్ అని. మరి ఏ ప్రొఫెషన్ లో దూరితే ఆ ప్రొఫెషన్ లో అంత డెడికేషన్ చూపించేస్తాడేట్రా? పదండ్రా, ఆడి తెంపిన కాయలన్నీ మనం దొబ్బాం. తలో కాయ ఇచ్చి టేక్ కేర్ అని చెప్పి వచ్చేద్దాం.
మేడం గారు కొంచెం సైడ్ లెగిస్తారా? చూడండి నాన్న మీ సార్ని ఎలా చేశారో. అది చూడడానికి వెళ్తున్నాం మేడం గారు. చేసిందంతా చేసి ఇప్పుడు పరామర్శించడానికి వస్తున్నారు నానా. టైం వచ్చినప్పుడు మీ పని చెప్తున్నా మరి. సార్ తోలగుంటాకు రాసిన చోట పేడ రాసుకోండి సార్. ఇట్ స్మెల్స్ ఏ బెటర్ బట్ యూ ఫీల్ సో బెటర్. టైం రానిరా నానా, నీ ప్యాడ్ నీకు రాసేస్తాను. వాపు వచ్చిన చోట కాపురం పెట్టించుకోండి సార్, తగ్గిపోద్ది. నీకు అప్పడం వేరా నానా. కొంచెం ఫ్యాన్ స్పీడ్ పెట్టుకోండి సార్. కండచీమలు కరిసిన చోట గాలి తగిలితే బాగుంటది. నిన్ను గాల్లో ఎగరేసేస్తాను నానా. పిన్నిస్ కొత్తదే సార్, సెప్టిక్ ఏం అవ్వదులేండి. నేను లేకసాక నీ బుర్ర సెప్టిక్ ట్యాంకర్ నానా. గుత్తులు గలగలాడించి కాయలు చేతిలో పెట్టి వెళ్ళిపోతారా. చెప్తానమ్మరే మీ పని. మాస్టర్ గారిని ఏం చేశారో చెప్పండి. ఈ పాఠాలు చెప్పే మాస్టర్ కి ఈవిడింట్లో వాతలు పెడతాడు తెలుసా? ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? మరేటనుకున్నారండి, వాతలు చూపిస్తూ నా దగ్గర మొరబెట్టుకునేవాడు. ఏంటి? అవునండి, నా దగ్గర ఇంటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుందని బాధపడేవాడు. జ్వరం వస్తే అమ్మలా చూసుకుంటది కానీ కోపం వస్తే మాత్రం జ్వరం వచ్చేలా కొట్టేదట. అవన్నీ కాదండి, మాస్టర్ గారు ఒకసారి ఇంటికి వెళ్తే నోటికి ప్లాస్ట్ అయినట్టండి. ఏరా నాన్న, బయట నా గురించి ఇలా ప్రచారం చేస్తున్నావా? లేదురా భాగ్యం, మూకీ డ్రామాకి స్పైసీ సబ్ టైటిల్స్ యాడ్ చేస్తారు. నేనేం చెప్పలేదురా నాన్న. నిన్న నాకు ఇచ్చిన మీ నాన్న మీద ఉంటా మరి. రే ఎవడరాడు మా భాగ్యం గురించి బ్యాడ్ గా మాట్లాడింది. బాక్సులు బద్దలైపోతాయి మరి. భాగ్యం పద, మనం లోపలికి వెళ్ళి ఉగాది పచ్చడి చేసుకుందాం. ఉగాది పచ్చడి కాదు నాన్న రే, నీకు ఈ రోజు వన్నే పచ్చడే, పద. హలో పంతులు గారు, బయలుదేరిపోమంటారా? ఒక పావు గంటలో రాహుకాలం అయిపోతుంది, అవ్వగానే బయలుదేరండి. మా అబ్బాయి జాతక చక్రం అప్పుడు మీరు రాసి ఇచ్చారు కదండి, అదొక్కటి తీసుకొస్తే సరిపోద్దా? ఇంకేమైనా తెమ్మంటారా? మీ అబ్బాయి చక్రంతో పాటు మీ అబ్బాయిని కూడా తోలుకురండి. వాడెందుకు పంతులు గారు? ఆడి జాతకం వాడిన్నాడంటే బాగుందంటే రెచ్చిపోతాడు, బాలేదంటే గింజుకుపోతాడు. ఆ చక్రంలో ఏమీ కనబడలేదనుకో వాడి చెయ్యి చూడొద్దా? వాడి చెయ్యిలో ఏమీ కనబడలేదనుకో వాడి కాలు చూడొద్దా? వాడి కాళ్ళల్లో కూడా ఏ పిండాకుడు కనబడలేదనుకో. అర్థమైందండి, మీరు ఆయన చూడాలి, తీసుకొస్తాను. ఏమే, పావు గంటలో రాహుకాలం అయిపోద్దట, వెంటనే బయలుదేరాలి. వాడి జాతకం పుస్తకం కథ తీసావా? అదే వెతుకుతున్నానండి, కనపడట్లేదు. కనపడకపోవటం ఏంటి? బీరులోనే కదా పెట్టావు. పావు గంటలో బయలుదేరాలి. నిన్నే బయటికి తీసి ఉంచమని చెప్పాను కదా నీకు, ఇప్పుడు కనపడలేదంటావేంటి? పోనీ ఆ పంతులు గారిని ఇంకో చక్రం వేసేయమంటాంలేండి. అదేమన్నా నువ్వు ముగ్గేసినంత ఈజీ అనుకున్నావేటి? ఆడు ఎప్పుడు బయటికి వచ్చాడు, ముందు కాలొచ్చిందా, బొర్రొచ్చిందా, పేగు చుట్టాడా, పేడ ముట్టిందా అని 100 ప్రశ్నలు అడుగుతాడు. ఏముంది చెప్పేద్దాం. అవన్నీ నాకు గుర్తులేవు. నాకు గుర్తుందండి. ఈ జాతకం పేపర్ ఎక్కడ పెట్టావో మాత్రం గుర్తులేదు నీకు. ఆ పంతులకి అంత చెప్పే బదులు ముందు నువ్వు బొర్రెట్ ఎత్తుకు. ఇదిగోండి దొరికింది. పట్టు చీర కింద పెట్టి మర్చిపోయాను. అవును, ఇంతకీ డేడీ? 55, 56, 57, 58. రేయ్, ఏటి చేస్తున్నావురా? గోడని ముందు తోసేస్తున్నావా? లేదు నాన్నగారు, గోడకు చేతులు దాపెట్టి దండలు కొడుతున్నాను. ఇప్పుడు ఎందుకంత ఏతన పడిపోతున్నావు? ఎప్పటి నుంచో నా ఇమాజినేషన్ లో చిన్న మోటివేషన్ మరుగుతుంది నాన్నగారు. ఏంటది? మన మేడ మీద పడమర వైపు ఫోన్ ఎట్టి తూర్పు వైపు ఇలా కండెట్టి ఫోటో దిగితే వెనకొన్న మచ్చకొండ నా కండడ్డియాలి. నీ కొండ నీ కండ మంచకొండను అడ్డేయాలా? లేదు నాన్నగారు, యూట్యూబ్ లో చూశాను. 100 రోజులు ఆగకుండా ఇలా గోడకు దాపెట్టి దండీలు కొడితే కొండలు కండల్లా మారుతాయట. ఇప్పుడు నువ్వు కండలు పెంచి మచ్చకొండకు అడ్డేసి నేడేటి తెప్పించే అక్కర్లేదులే గాని రెడీ అవ్వు, బయటికి వెళ్దాం. ఎక్కడికి నాన్నగారు? శుభవాని బయటికి వెళ్ళాలని చెప్పినప్పుడు ఎక్కడికైనా అడగొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా చెత్తనా కొడక. సరే, వేర్ ఆర్ యూ గోయింగ్ నాన్నగారు? ఇదేండి, ఎందుకు మా మధుగాడిని అలా కొడతారని కామెంట్లు ఎడుతుంటారు కదా, ఇందుకే ఆయన నేను కొడతాను. ముందు బయలుదేరరా, ముందు బయలుదేరు. అలాగే. ఒరే మధు, కొంచెం ఈ తాళం వేసేరా. ఆడి చేతికి గట్ర పని చెప్పకే. ఏమైందండి? మళ్ళీ చేతిలో రేకలు అరిగిపోయినాయి అంటే గంట సేపు ఎత్తుక్కుంటారు. చేతి మీద రేకలు అరిగిపోతాయా? అమ్మా ఎక్కడికి వెళ్తున్నావే? వెళ్లే ముందు ఎక్కడికైనా అడగొద్దని చెప్పానా? చెప్పానా? నిజంగానే పావు చెవులే ఇతనవే. నమస్కారం అండి. రండి రండి, కూర్చోండి. మీ అబ్బాయి జాతక చక్రం ఏమిటి ఇంత దారుణంగా ఉంది? అప్పుడు మీరు గీసిచ్చిందే పంతులు గారు. గీతలు చూసి చక్రం అంటుండేటి పంతులు. పంతులు గారు,
ఫస్ట్ మీరు గీసినప్పుడే మంచి డిజైన్ గీసి ఇచ్చేయాల్సిందండి. డిజైన్ ఏమిటి? అదే ఆ డబ్బాల బొమ్మ మీరు గీసింది మీకే నచ్చట్లేదు కదండి. అప్పుడు గీసినప్పుడే మంచి డిజైన్ గీసి ఉంటే ఇప్పుడు మీరు సాటిస్ఫై అయిపోతున్నారు. ఒరే ఎదవా, అది జాతక చక్రం రా. ఆల్రెడీ రవి వీడికి ముట్టికాయలు వేస్తున్నాడు, మీరు మళ్ళీ తగిలించక్కర్లేదు. రవన్ నాకెవడు ఫ్రెండ్ లేడే. ఇప్పుడు చెప్పండి, మీకు ఏమి కావాలి? నాకు పల్సర్ 150, నాన్నగారికి టీవీఎస్ 50, మా అమ్మకి 4 పొయ్యిల స్టవ్, మా ఇంటికి ఎక్స్ట్రాగా 2 గదులు. అంటే మ్యారేజ్ అయ్యాక కొద్దిగా ఇబ్బంది పడకూడదు కదా. ఏమి కావాలని అడిగింది మీ సుఖ సౌకర్యాల గురించి కాదు, మీ జాతకం గురించి. ఆ జాతకంలోనే ఇవన్నీ వచ్చేలాగా యాడ్ చేసేయండి. ఏ అవదా? రేయ్, నువ్వు నోరు మూసుకుంటావా మూసుకోవా? నేను మూసుకుంటాను, మీరు ఓపెన్ చేయండి. మా భయం అంతా వీడి గురించే పంతులు గారు. సెట్ చేద్దామని ఎంత ప్రయత్నిస్తున్నా రోజు రోజుకి ఇంకొంచెం చెడిపోతున్నాడు. వీడి ఫ్యూచర్ ఎలా ఉంటుందనే కావాలి పంతులు గారు. అసలు వీడు బాగుపడతాడా, ప్రయోజకుడు అవుతాడా, 4 రాళ్లు సంపాదించి మమ్మల్ని చూస్తాడో లేదో చూడండి. ఇటు అంత ఇన్ఫర్మేషన్ ఉంటది అందులోనే. కొత్త పంచాంగం వచ్చాక ఫస్ట్ మీ జాతకమే చూస్తున్నాను. బాగా చూడండి అయితే. అంటే కొత్త బుక్ కదా, ప్రింట్ సరిగ్గా పడిందా లేదా అని అలాగన్నా నాన్నగారు. రవి ప్రభావం. ఈ రవి ఎవడరా బాబు? పంతులు గారు నాకు వచ్చిన డౌట్ అండి, ఇంతకీ ఈ రవి ఎవడండి? స్టార్. సూపర్ స్టారా? గ్యాంగ్ స్టారా? అర్థమైంది, మానీ స్టార్ కాదు, గ్లోబల్ స్టార్. ఇటు చిరంజీవి గారు అబ్బాయి రామ్ చరణా? కాదు, ఆ స్టార్. రేయ్, రవి అంటే గ్రహం రా. గ్రహమా? ఇందాక నుంచి రవి రవి అంటే ఎవరు అనేసుకున్నాను. గురు, రాహు, కుజ. పంతులు గారే అక్కడ అన్ని గ్రహాలు ఉన్నాయి కానీ అనుగ్రహం లేదటండి. అనుగ్రహం అక్కడ కాదు, మన మీద ఉండాలి. రేయ్, నువ్వు ఇంకో మాట మాట్లాడావంటే చితక్కొట్టేస్తాను నిన్ను. అక్కర్లేదు, ఆల్రెడీ రవి ఇతగాడిని చితగ్గొడుతున్నాడు. పంతులు గారు, పోనీ బుద్ధులొచ్చాక ఏమైనా బుద్ధిమంతుడు అవుతాడండి వీడు? అలాగేమీ కనబడట్లేదు ఇక్కడ, మరి కొంచెం పెచ్చిరేగిపోతాడు. మరి దానికి ఏం చేయాలి పంతులు గారు? పగడం పూసొకటి మొలతాడు గుచ్చి మొలకి కట్టండి. ఈ చదువు విషయం బొత్తిగా ఏం అర్థం కావట్లేదు పంతులు గారు. ఇక్కడ ఈ రవికి కూడా అర్థం కావట్లేదు. పోనీ మీకేటి అర్థమైందో చెప్పండి. పోనీ అదే కొంచెం ఎలాగుంటదో చెప్పండి పంతులు గారు. ప్రస్తుతానికి మీ ఇంట్లో అయితే ప్రశాంతత లేదు. ఉన్నది ముగ్గురే అయినా ప్రతిరోజు గోళలు గందరగోళాలతో తిరణాల్లా ఉంటది. ఈడుంటే అలాగే ఉంటదండి. రవి అలా చెప్పట్లేదు. మీ ఇద్దరున్నా బాగుంటది, మీ ఇద్దరున్నా బాగుంటది, మీ ఇద్దరు కలిసి ఉంటేనే గందరగోళంగా ఉంటదని రవి చెప్తున్నాడు ఇక్కడ. ఆ రవి రోజు మా ఇంటికి వస్తున్నాడు ఏంటి, ఎంత కరెక్ట్ చెప్పేస్తున్నాడు. ఆ రవి ఫాలోయింగ్ మై ఫ్యామిలీ. నిజమే పంతులు గారు, వీళ్ళిద్దరికి ఒక్క క్షణంగా పడదంటే నమ్మంది పంతులు గారు. ఏదో ఒక విషయం మీద అలా అరుచుకుంటూనే ఉంటారు. వీళ్ళిద్దరి వల్ల నాకు మనశ్శాంతి ఉండట్లేదు. ఏం చేస్తే ఈ పరిస్థితులు మారితే పంతులు గారు? అది వీడి ముందు చెప్పకూడదు. రేయ్, నువ్వు బయటికెళ్ళి కూర్చోరా. ఏం రవి వస్తాడా? నువ్వు వెళ్ళరా ముందు. ఈ ఉగాది మీ వాడికి చాలా కీలకమని రవి చెప్తున్నాడు ఇక్కడ. ఫంక్షన్ ఏమన్నా చేయమంటున్నాడా అండి? మీరే వచ్చినట్టుంది మీ కొడుక్కి. ఆహా, కీలకం అన్నారనేసి. చూసావా తల్లి, మన చిన్నప్పుడు మన ప్రవర్తనలే పిల్లలకు వస్తాయి. నువ్వు పెద్ద అయిపోయాక బుద్ధి అయిపోయి ఇప్పుడు నా పిల్లడేటి ఇలా ఉన్నాడంటే అవుద్దా? అవుద్దా? అదే అదే అర్థమైంది పంతులు గారు. అదే చెప్తున్నాడు మరి మా రవి. జాతకాలు ఇవన్నీ ఎప్పుడు స్థూలంగానే పాటించాలి. దయచేసి అర్థం చేసుకోండి, సూక్ష్మంగా వెళ్ళకూడదు. ఎందుకంటే జాతక నువ్వు ముందు సౌండ్ తగ్గించు. మీరు చెప్పండి పంతులు గారు, ముందు ఈ ఉగాదికి ఏం చేయాలి? ఈ ఉగాది మీ వాడి మార్పుకే ఆది. ఆ రోజు ఇతగాడు ఎలా ప్రవర్తిస్తాడో, ఎలా నడుచుకుంటాడో ఆ సంవత్సరం అంతా అలాగే ప్రవర్తిస్తాడు. అందుకే ఆ రోజు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి సుమి. జాగ్రత్తగా చూసుకోవడం అంటే అన్ని బంధించేసి ముందు ఇంట్లో పెట్టేయమంటారా? అలా చేస్తే సంవత్సరం అంతా బందీగానే ఉంటాడు. లేదా చితక్కొట్టేసి మంచిగా నడుచుకోరా అని చెప్పేదా? అలా అయితే సంవత్సరం అంతా దెబ్బలు తింటూనే ఉంటాడు. పడితే సంవత్సరం అంతా పడతాడు, లేస్తే సంవత్సరం అంతా లేస్తాడు, పరిగెడితే సంవత్సరం అంతా పరిగెడతాడు, బాధపడితే సంవత్సరం అంతా బాధపడతాడు. దాని ప్రకారంగా మీరే ఏం చెయ్యాలో ప్లాన్ చేసుకోండి. మళ్ళీ సంవత్సరం తర్వాత కలవండి. సరే గురువు గారు. ఇదేమిటి 500 ఇచ్చావు? అంటే గత సంవత్సరం ఇంతే ఇచ్చాను కదా అని. ప్రతి సంవత్సరం 10% పెంచుతాను, మర్చిపోయావా? అంటే అంతే తెచ్చాను పంతులు గారు. సంవత్సరానికి ఒకసారి వస్తారు, మాకేమో ఇవ్వడానికి ఏడుస్తారు. మేం మాత్రం సంతోషంగా దీవించాలి మిమ్మల్ని. దా దండం పెట్టండి. నాన్నగారు ఒక్క నిమిషం, ఇప్పుడే లోపలికి వెళ్ళి వచ్చేస్తాను.
పంతులు గారు రవిని చిన్నది అడుగుతారేటి? ఏమిటి? నేను ఒక గుంటను లవ్ చేస్తున్నాను, దాంతో పెళ్లి అవుతుందా లేదా అని. మీ నాన్న లోపలికి వీళ్ళు చెప్తాను. 10 రూపాయలు ఇస్తాను చెప్పండి. అదే లోపలికి వీళ్ళు చెప్తాను. వద్దులేండి, గూగుల్లో కొట్టి చూసుకుంటాను. ఏమండి, పంతులు గారు చెప్పింది గుర్తుంది కదా, రేపు వీడిని కొట్టినా తిట్టినా నేను ఒప్పుకోను. ఏదున్నా ప్రేమగా చెప్పండి. మరాడు వినకపోతే? మళ్ళీ చెప్పండి. మరాడేమైనా ఏదో పని చేస్తే? చేయనివ్వకుండా చూసుకుందాంలేండి. ఏ ముహూర్తానికి అన్నావే బాబు వీణ్ణి? ముడ్డి కిందకి 18 ఏళ్ళు వచ్చినా గాని ఇంకా చిన్న కూసిని కాసినట్టు కాయాల్సి వస్తుంది. గట్టిగా మాట్లాడకండి, లేసిపోతాడు. ఏమే లెగవే, లెగు. అబ్బా ఏంటండి పొద్దు పొద్దునే లేపేస్తున్నారు? ఈ రోజు మహాయజ్ఞమే చెయ్యాలే, నిద్రలా పడుతుందే నీకు? లెగు. ఆ గడియారం ఎందుకు తీసారండి? దాంతో ఏం చేస్తారు ఇప్పుడు? టైము 9 మారుస్తాను. దేనికండి? రోజు నీ కొడుకు ఎన్ని గంటలు లెగుస్తాడు? 9 గంటలకి. ఒకవేళ ఇప్పుడే లేపేస్తే? టైం చూసి మళ్ళీ పడుకుంటాడు. అందుకేనే ఈ సెట్టింగ్. ఈ రోజు 5 గంటలకు లేసాడంటే సంవత్సరం పొడుగుతా 5 గంటలకే లెగుస్తాడు. ఎలాగుంది ప్లాను? మా ఆయనకి ఎన్ని తెలివితేటలో. సూపర్ అండి. ఆ ఫ్యాన్ స్విచ్ ఆపే. పద బయటికి పద. చమట పెట్టేస్తుంది. ఎవర్రా ఫ్యాన్ ఆఫీసర్? ఈ ఎలుగు అంటే అయ్యి ఉంటాడు. అప్పుడే 9 అయిపోయిందా? మహేష్ గడ్డ చెరువు గట్టుకు వెళ్దాం అన్నాడు. నానా అప్పుడే లేచిపోయావా? వెరీ గుడ్, సూపర్. ఏమే పక్కలన్నీ ఎత్తేసి లోపల దోసి. 9కి లేచినా పోడేస్తున్నాడట మా నాన్న. 5 అయ్యిందా? నేను 5 గంటలకు లేచిపోవడం ఏంటి? ఇలా జరగడానికి వీల్లేదు. అమ్మా పక్కలేవే. మడతెట్టేసి లోపల పెట్టేశారా? నేను ఇంకా పడుకోలే, ఇంకా 5 అయ్యింది. నానా మగాడు మాట మాట్లాడరా. 5 గంటలకు లేచినాడు మగాడు. నీట్ గా తలను స్నానం చేసి ఒంటిపై నీటి చొక్క లేకుండా తుడుచుకొచ్చే చెప్తాను. 5 గంటలకు లేపి స్నానం చేయడానికి పంపించేస్తున్నారు. ఏమే ఫస్ట్ ప్లాన్ సక్సెస్. ఇంకా సంవత్సరం అంతా 5 గంటలకే లెగుస్తాడు. క్రెడిట్ అంటే నా పసుపు కుంకాలకే. మరీ పొగడేకు. మరి రెండో ప్లాన్ ఏంటండి? అటు బయటికి రాని, అప్పుడు చేసి చూపిస్తాను. సస్పెన్సా? మరి ఈడేటి 5:30 అయినా బయటికి రాలేదు? మధు, రే మధు, ఏం చేస్తున్నావురా లోపల? రే మధు, ఈడేంటి పలకట్లేదు? రే మధు. ఏమండి, ఏమైందండి? ఈడేటే లోపలికి వెళ్ళాడుకుని ఉలుకులేదు పలుకులేదు. అమ్మో, ఈ సంవత్సరం అంతా ఇలా చేస్తాడేమో. ఆగండి, స్టూల్ తెస్తాను. ఇది ఎక్కి ఏం చేస్తున్నాడో చూడండి. నానా మధు. ఏమండి, కనపడుతున్నా ఏమైనా? ఏమైందండి? ఏదో ప్యాంట్ ఇప్పి లోపల పడుకుని పోతున్నాడు. మరి అందుకే వాడిని పొద్దున్నే లేపేయొద్దు. వాడి ఈ టైం లేసి పాస్ పడుకున్నాడంటే ఒక్కొక్కసారి 12 కూడా అయిపోతుంది. అమ్మ బాబోయ్, 9 బెస్ట్ కదే. రే మధు దగ్గర రే. రే మధు, రే బయటికి రారా. ఏటి నాన్నగారు, ఇప్పుడే కదండి లోపలికి వెళ్ళాను, అప్పుడే అలా బాధేస్తున్నారు. నీ ముఖం, నువ్వు లోపలికి దూరి గంట అవుతుందిరా ఎదవా. ఏమండి, కొంచెం మెల్లగా. నీ ముఖం రా నాన్న, నువ్వు లోపల దూరి గంట అవుతుందిరా ఎదవా. నాన్న మధు. చెప్పండి నాన్నగారు. దేవుడి గదిలో ఏదో ఉన్నట్టుంది చూడు. ఏటుంది నాన్నగారు? ముందు నువ్వు లోపలికి వెళ్ళరా నాన్న, చెప్తాను. ఏటుందండి ఇక్కడ? అదేరా, అక్కడ అగరవత్తులు ఉన్నాయి కదా, ఇల్లంతా ఏదో స్మెల్ వస్తున్నట్టుంది. ఓ 2 వెలిగించు. ఎక్కడ పెట్టాలి నాన్నగారు? ఎలాగో వెలిగించావు కదా, అలా దేవుడు తిప్పేయమ్మా కొంచెం. ఏటా అన్ని నాకే చెప్తాంటారు అలాగే. ఆ 2 చెయ్యి కూడా వేయరా? ఆళ్ళే ఆడతాను, మంచి స్మెల్ వస్తాయి. దేవుడి దగ్గర తిప్పినవి ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదురా, అక్కడే పెట్టి. చూసావా, ఇంకా సంవత్సరం మొత్తం స్నానం చేసుకుని వచ్చి దేవుడి దగ్గర అగరవత్తులు వెలిగిస్తాడు. క్రెడిట్ అంటే నా పసుపు కుంకాలకే. ఏమే ఉగాది పచ్చడి అయ్యాడికి? తిన్నానా? నాన్న మధు, ఉగాది పచ్చడి తీగా కారం కారంగా పుల్ల పుల్లగా వగరవగరగా ఎందుకుంటుందో తెలుసా? అమ్మ అలా చేస్తది కాబట్టి అలా ఉంటది. అదే మహేష్ గడి ఇంట్లో అయితే ఎలా ఉంటది తెలుసా? డజన్ అట్టిపళ్ళు ఇలా దగ్గర పిసికిసే పైన తినిపప్పు చల్లుతారు, తినడానికి బాగుంటదని. సూపర్గా ఉంటది. మా ఈసారి అలా ట్రై చేయ, తినడానికి బాగుంటది. ఉగాది పచ్చడి భోజనం చేసుకుంటానికి చేయకూడదు నాన్న, దాని రుచి చూడటం సాంప్రదాయం. రుచి మారిస్తే పాపం. ఆ పచ్చడిలాగే జీవితంలో కూడా సుఖ సంతోషాలు దుఃఖ దరిద్రాలు అన్నీ ఉంటాయి. వాటిని మనం యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్లాలనే ఆ ఉగాది పచ్చడి మనకు చెప్తుంది. అర్థమైందండి. మంచి మాటలు చెప్తే సంవత్సరం అంతా మంచి మాటలే వింటాడనే కదా. క్రెడిట్ అంటే నా పసుపు కుంకాలకే. అర్థమైంది. ఇందులో తీపి అంటే సుఖం, పులుపు అంటే దుఃఖం, కారం అంటే దరిద్రం. ఏమరై దుఃఖం దరిద్రం అని తెలిసి కూడా ఇందులో ఎందుకు వేయడం? అదే మహేష్ గడి ఇంట్లో చూడండి, ఇన్ని అట్టిపళ్ళు దగ్గర పిసికి చేస్తారు. పుల్లు తీపే అంటే మొత్తం సుఖమే.
ఎప్పుడు అన్ని యాక్సెప్ట్ చేయడమే కాదు నాన్నగారు, కొన్ని మన వల్ల కానప్పుడు పక్కనెట్టేయాలి. నిన్ను పక్కనెట్టేయాలరా? ఏమండి నాన్నగారు నిన్న ఆ పంతులు ఏడు చెప్పాడండి నా గురించే. ఆ పంతులు నీకు పాకెట్ మనీ ఇవ్వమని చెప్పాడు నాన్న. పాకెట్ మనీయా? ఇచ్చేయండి అయితే. అప్పుడే కాదు, సాయంత్రం వరకు నేను చెప్పిన మాట వింటే అప్పుడు 10 రూపాయలు ఇవ్వమని చెప్పాడు. ఏమండి 10 రూపాయలు ఏంటండి? 15 రూపాయలు ఇవ్వమని చెప్పాడు. వాడికి 18,000 వచ్చాయండి. రౌండ్ ఫిగర్ 20 రూపాయలు ఇవ్వమని చెప్పాడు రా. 20 రూపాయలా? రోజు ప్లేట్ పానీపూరి తినేయచ్చు. వెంటనే ఆజ్ఞాపించండి నాన్నగారు, మీరేం చెప్తే సాయంత్రం వరకు అదే చేస్తాను, మీ మాట దెబ్బదాటకుండా. నిజంగానా? బుద్ధున్న ఏ దరిద్రుడైనా 20 రూపాయలు వదిలేసుకుంటాడా? అవి కూడా మీరెత్తన్నవి. ఏం చేయమంటారో చెప్పండి నాన్నగారు. అయితే ఈ రోజు నుంచి రోజు 1 గంట సేపు పుస్తకం తీసుకుని చదవాలి. చదివేస్తానా? దేనికేట ఉంది నాన్నగారు మీరు మరీనే. మా సైడ్ ప్లీజ్. ఏమండి ఇలా బలవంతంగా చదవమంటే వాడు బుర్రెక్కుతుందా? ఫస్ట్ 10 రోజులు బలవంతంగానే ఉంటది, 11 రోజుల నుంచి వాడికి అలవాటు అయిపోద్ది. వాడికి ముందు పుస్తకం తీయటం నేర్పాలి మనం. నమిత బరువు తగ్గి సినిమా ఛాన్సుల కోసం ఎదురు చూస్తుందట. నమిత బరువు తగ్గిందా? ఒరే ఎదవా, ఏడ్ చేస్తున్నావురా? రోజు బుక్ చదవమన్నారు కదా నాన్నగారు, బుక్ తీసి చదువుతున్నాను. చదవమన్నాను కదా అని స్వాతి బుక్ తీసి చదువుతాడు ఎవడైనా? చదవమన్నారు కానీ పలానా పుస్తకం అని చెప్పారేటి, అందుబాటులో ఈ పుస్తకం ఉందని తీసి చదువుతున్నాను. అమ్మో, ఈ సంవత్సరం అంతా స్వాతి బుక్కే చదువుతాడేంటో వీడు. నువ్వు ఉండవే, ఇలాగైతే నేను డబ్బులు ఇవ్వను. డిగ్రీ పుస్తకాలు తీసి చదివితేనే ఇస్తాను. అలాంటివన్నీ 20 రూపాయలకి చదివేస్తారేటి? వీడు నాకు కోపం తెప్పించేస్తున్నాడే, చితక్కొట్టేద్దాం అనిపిస్తుంది దీన్ని. వద్దండి, మళ్ళీ సంవత్సరం అంతా డబ్బులు తింటాడు. తప్పు లేదనిపిస్తుంది నాకు. ఏంటి మీరిద్దరు కోసుకొసలాడించుకుంటున్నారు? 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానంటే చెప్పండి, చదివేస్తాను. చెప్పు, ఏటి చేద్దాం వీడిని? జాతకమా, పుత్రహత్యా పాతకమా? చెప్పండి. 20యా 30యా? 20కి అయితే ఈ బుక్కే. మీ తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. ఒరే మధు, ఆ బుక్ అలా పెట్టేసిలారా, నీకు ఒక పని చెప్తాను. స్వాతి బయట పట్టి మంచం ఉంది, ఇళ్ళ పట్టి బిగిచ్చు. పట్టే 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 పట్టే. ఒరే మహేష్, ఎందుకురా ఇందాకల నుంచి మధుగాడి ఇంటి బయట తిప్పుతున్నారు? వాడికి ఇంటికి వెళ్ళి పిలిస్తే అయిపోతుంది కదా. ఆడింటికి వెళ్ళి పిలిస్తే వాళ్ళ నాన్నతో మాకైపోదు. అసలుకి ఆడి ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. రే, ఆడింటి వెనకాల పదండ్రా. రే మధు, ఏట్రా అంతం పట్టుకొని చుట్టుకుంటున్నావు? బయటికి వెళ్దామా? మీ బాబు పంపించరా, ఏదో చిప్స్ రారా. రే, జిలానీ గారు కూడా వచ్చారా? రే లేకరా. అదా బర్సే. జిలానీ గారు ఏదో స్పెషల్ డిష్ తినిపిస్తాడట్రా మనందరికి. తొందరరా. చూసారా, దుబ్బు తినడం కంటే వచ్చేస్తాడు. పడిపోయారా? లాగండ్రా. ఏటే అంత పెద్ద సౌండ్ వచ్చింది అక్కడ? పదా చూద్దాం. ఏటి సౌండ్? ఏడీడు? ఈడేట్రా, కళ్ళు తెరట్లేదు. మనకెందుకు వచ్చిందిరా బాబు, ఈడెట్ నుంచి వచ్చాడో అటే వేసేద్దాం. అంటే మళ్ళీ ఆడి ఇంట్లోకి వేసేద్దాం. ఏడే ఈడు సందులోంచి బయటికి వెళ్ళిపోయాడంటావా? పదా వెళ్ళి చూద్దాం. ఏంటే వరండాలో మళ్ళీ ఆ సౌండ్? పదండ్రా. వీడేంటని ఇలా పడిపోయాడు? ఒరే మధు, నువ్వు వెళ్ళా జగ్గుతో నీళ్లు తీసుకునిరా. రే మధు, రే. ఇదిగోండి. ఏమైందిరా మధు, ఇలా పడిపోయావు? ఏం లేదు, కళ్ళు తిరిగి పడిపోయినా. అమ్మో, ఈ సంవత్సరం అంతా ఇలాగే కళ్ళు తిరిగి పడిపోతాడో ఏమో. సేయ్, ఈ రోజు మాత్రం వేరే పనే పెట్టుకోనే. ఈ రోజంతా వీడి కాపలా కాయటమే నా పని. 1 కోటి రూపాయలు ఇస్తారన్నా నాకొద్దు, నాకు వీడు బాగు పడితమే కావాలి. నేను ఇంట్లో నుంచి కదలను, వీడిని కదలనేమను. రేయ్, ఎందుకురా లేచావు? ఇక్కడ నీకు ఏటి పని? ఫోన్ పక్కనెట్టు. లోపలికి వెళ్ళి తిను. ఇలా తినేస్తున్నాడేట్రా బాబు నన్ను. ఏటి మిల్లుకి వస్తావేటి? మేనేజర్ గారు, ఈ రోజు అవదండి, కొంచెం పనుంది. 2000 వస్తది, రావేటి? లేదండి, ఈ రోజు కొంచెం కష్టం.
ఇంట్లో ఎవరి జాతకమైనా బాగోకపోతే వారి జాతక పుస్తకం తీసుకెళ్ళి వెళ్ళి ఆ దేవుడు పాదాల చెంతన పెట్టండి. పెట్టి నీదే భారం అని చెప్పి దండం పెట్టుకోండి. అంతా మంచి జరుగుతుంది. మధుగా జాతకం పుస్తకం పెడతాం. ఆ, ఏమండి ఏమండి ఏమైంది? ఇది చూడండి. ఏటది? ఏమైంది? నిన్న పంతులు గారి దగ్గర ఈ బుక్కేగా తీసుకెళ్ళాం. అవును, ఇదే. ఇది మీ జాతకం పుస్తకం అండి. రవి ప్రభావం. ఆల్రెడీ రవి ఇతగాడిని చితగొడుతున్నాడు. ఇక్కడ ఈ రవికి కూడా అర్థం కావట్లేదు. అదే చెప్తున్నాడు మరి మా రవి. అందుకే ఆ రోజు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి సుమి. అంటే నిన్న పంతులు చెప్పిందంతా నా జాతకం గురించా? నాన్నగారే సాయంత్రం అయిపోయింది, 20 రూపాయలు ఇస్తానన్నారే, 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారు. రేపు నుంచి డిగ్రీ బుక్లు చదివేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్. నాన్నగారు.